సార్ చాలా మంది వాళ్ళే కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారని చెప్పేసి వాటి గురించి ఆలోచించుకుంటే ఏమి చేయకుండా అలా కూర్చుని ఉండిపోతుంటారు. ఎనీ టైం దాన్ని ఆలోచిస్తారనమాట. అలాంటి వాళ్ళు ఆ కష్టాల నుంచి బాధల నుంచి బయటపడాలంటే ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. ఇది చాలా మంది దీంట్లోనే కూరుకుపోలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కోట్లాది మంది దీంట్లోనే కూరుకుపోన్నారు. ఎనీ టైం బాధ బాధ బాధ, అప్పులు ఉంటుంది. కొద్దిగా ఒక్క రూపాయి అప్పుడు కూడా దాని గురించి ఆలోచించండి. నిరాశ, ఇంటి చుట్టూ నిరాశ, ఇంట్లో ఏమీ లేదు అంటే లేని స్థాయి. ఇంట్లో ఏం చూసినా సమయానికి వండుకోవడానికి కరెక్ట్గా ఉండదు, తెచ్చుకొని వండుకోవాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక కలహాలు, ఎనీ టైం బాధల్లో కూరిపోయి ఎనీ టైం ఎక్కడ వేసినా అక్కడ బాధలనే ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇతరులు ఇంకా వేరే వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే, ఆ వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడైతే నిరాశ వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఎనీ టైం నిరాశలో ఉంటారు మీరు. నిరాశ ఉంది అంటే పక్కన నీకు విజయం ఉంది అని అర్థం. నిరాశలో ఉన్నావంటే నీకు పక్కన ఉంది, నువ్వు దగ్గరికి పోలే, ఇంకా పక్కన ఉండదు, అది రెడీగా నీకు విజయం ఉంది, నువ్వు ఇంకా అడుగు పెట్టలా. ఆ విజయాన్ని పొందాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్నాళ్ళు ఎలా ఉన్నారనేది మర్చిపోండి ఒకసారి. ఇప్పుడు ఆ నిరాశని మేము గమ్మునుండి కూడా అదే వస్తున్నారు సార్ అంటే, అలా వస్తారు సార్ మాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నుంచి నా యొక్క మాటలను ఫాలో చేయండి. నిరాశని ఈజీగా తరిమి కొట్టచ్చు, ఒక ధనవంతుడి జీవితాన్ని ఆలోచించుకోవచ్చు. ఓకేనా? మీరేం చేస్తారంటే, ఎప్పుడైతే నిరాశ వస్తుందో ఎనీ టైం మీకు ఆలోచన చెడ్డ అలవాట్ల గురించి, చెడ్డ విషయాల గురించి ఆలోచన వస్తుందో, అప్పుడంతా ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, ఎలాగైనా పాడుకో. ఎప్పుడు నిరాశ, ఆ డబ్బును, ఆ నిరాశ పుట్టినప్పుడు డబ్బును, సంపదను, ఆ డబ్బు సంపద, ఆ డబ్బు ఆ సంపద, పాట పాడు, పాటలాగా పాడుకో, ఎలాగైనా పాడుకో. డబ్బు అంటే డబ్బులు వస్తున్నది, నా ఫీడ్బ్యాక్లు చూడొచ్చు మీరు. అంటే ఒకరోజుతో రాదు, ఇది మైండ్ని ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్ పడుతుంది. నా క్లాసులు ఉన్నది కదా, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, ఒంగోలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చూడండి, జనాలు ఫీడ్బ్యాక్లు మైకులు పెట్టి మాట్లాడుతుంటారు నా క్లాసుల్లో. ఏం చెప్తున్నారు? డబ్బు సంపద అనే పాట పట్టుకొని మేము ఎనీ టైం నిరాశలో ఉన్న వాళ్ళమంతా ఈరోజు వంటగదిలోకి వెళ్ళినా కూడా గురువు గారిని గుర్తు చేసుకొని మేము ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద అంటుంటే మాకు తెలియకనే మాకు అన్ని విషయాలు జరిగిపోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏదో ఒక మార్గాలు పుట్టిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నాం అనేసి ఎలా చెప్తున్నారు చూడండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు నిరాశ వచ్చినప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద ఇలా పలకండి. ఊరికి పనులు చేసుకుంటూ ఉంటే, చెమ్ముతూ ఉంటే కూడా చెమ్ముతారు కదా, చివరి కట్ట ఏదో తీసుకుని ఆ డబ్బును, ఆ సంపదను చుమ్మని పాత్రలు కడుగుతారు కదా, ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద. స్నానం చేస్తారు కదా, అప్పుడు కూడాను ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు. స్నానం చేయి, ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, నీ బాడీ మైండ్కి ట్రైనింగ్ ఉంటుంది. వంటలు చేస్తారు, ఆడ కూడా పోయి ఎలా చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మామూలు కష్టాల్లో ఉన్నవాళ్ళు వంటగదిలోకి పోతే ఎలా ఉంటుందంటే వాళ్ళ బాధలో, ఆడ కరెక్ట్గా ఉండవు. మంచి ఒక రుచికరమైన వంట చేసుకోవాలంటే అన్నీ ఉండవు, ఏదో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ముందే దాంట్లో సర్దుకోవాలి. ఏందో అందరూ ఇలా చేసుకుంది అంటున్నారు, మన కూడా మా యొక్క ఇంట్లో ఇలా చేసుకుంది అన్నారు, ఈ ఇంట్లో ఏంది ఇలా ఉంది. ఈ ఆలోచన అంతా అంటే ఒక నిరాశలో పడిపోయి ఏదో అట్టే దాన్ని ఆలోచిస్తూ వంట చేస్తారు. మొత్తం నెగిటివ్కి సంబంధించిన వంట అది. దాన్ని తీసేయాలి. ఉన్నది ఉన్నట్టే ఉన్నాయి అప్పుడు అనుకో, అప్పుడు ఆ నిరాశకు తరిమి కొడతాం. ఆ డబ్బు, ఆ సంపద, స్టవ్ ముట్టించు, అన్నిటి థ్యాంక్స్, కృతజ్ఞత భావం పట్టుకోవాలి కూడా. ఏందే కృతజ్ఞత భావం కూడా పట్టుకోవాలి. ఏమని? వంటగదికి కృతజ్ఞతలు, గ్యాస్కి కృతజ్ఞతలు, లైటర్కి కృతజ్ఞతలు, స్టవ్కి కృతజ్ఞతలు, బియ్యానికి కృతజ్ఞతలు, వంట సామాన్లు ఒక్కొక్క దానికి కృతజ్ఞతలు ఇలా చెప్పాలి. చెప్తూ కడుగు బియ్యాన్ని, ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు పిండు, కడిగెత్తి పెట్టు. నీ ఆలోచన ఎక్కడికి పోలే. ఇప్పుడు ఏదేదో పనికిరాని దాన్ని ఆలోచించలా, లేని లోటు ఇక్కడ రాదు. నువ్వు ఆలోచించి ఉన్నదాన్ని పెట్టు, ఆయిల్ పెట్టు, కాయగూరలు కడుగు, టమాటాలు గిన్నె ఏది కడుగు, కడుక్కొని కట్ చేయి. ఆ డబ్బు, ఆ సంపద కలపెట్టు, ఆ డబ్బు, ఆ సంపద. ఎక్కడికి పోలే నీ మైండ్. ఇప్పుడు ఇక్కడ ఉంది, డబ్బు పిచ్చిలు పట్టిస్తున్నావు. ఇప్పుడు నిరాశ లేని లోటు ఎక్కడ చూపించలే. అక్కడ ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు అన్ని కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది, లేకపోతే వండేసినావు, లేక వాచ్ చేసినావు, అయిపోయింది. కూర కూడా అయిపోయింది. ఇంతసేపు ఒక గంట సేపు వంట చేసినా, లేక ఒక అర్ధ గంట వంట చేసినా కానీ నీ మైండ్ నీ దగ్గరే ఉండింది. ఇప్పుడు అది పాజిటివ్లో ఉండింది, నెగిటివ్లోకి పోలా. నువ్వు గమ్మని ఉంటే వెళ్ళిపోతుంది. అది ఎక్కడెక్కడ తిప్పేస్తుంది. నిన్న ఫంక్షన్కి పోయింది, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు, ఎలా ఉన్నావు అప్పుడు అవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ మర్చిపో. నువ్వు కూడా అలా దానికన్నా గొప్ప స్థాయికి ఎదగాలి నువ్వు. అంటే నువ్వు కూడా పాజిటివ్ థింకింగ్ రావాలి. డబ్బు 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 డబ్బు, సంపద సంపద పిచ్చి పట్టిస్తూ ఉంటుంది దానికి. అంటే కంట్రోల్కి తెచ్చుకో ఆ మైండ్ని. ఆ మైండ్ కంట్రోల్లోకి వచ్చేయాలి. పదే ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నీ మైండ్ నీకు తెలియకుండా యాక్టివేట్కి వస్తుంది, నీ కంట్రోల్కి వస్తుంది. అంటే నిరాశని తరిమి కొడుతుంది, దుఃఖాన్ని దూరం చేస్తుంది. అప్పుడు డబ్బు సంపద అనే ఆలోచన పుట్టి ఎలాగైనా సంపాదించుకొని లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని ఆలోచన పుట్టుకొస్తుంది ఈ మైండ్లో నుంచి. అప్పుడు ఈ నిరాశ రాదు. వాళ్ళు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నామా అనేది ఎంత రాదు.
వాళ్ళకన్నా ఎక్కువ స్థాయికి నేను ఎదగాలని ఆలోచన పుట్టుకొస్తుంది నీకు. అప్పుడు మార్గాలు నీకు సృష్టించబడతాయి నీ మైండ్ ద్వారా. ఓకే. అంటే అవకాశాలను చూపిస్తుంది నీ మైండ్, ఎలాగైనా చూపిస్తుంది, ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలవచ్చు. అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడమనేది. ఎందుకంటే చూడండి, నా ఫీడ్బ్యాక్లు ఒకప్పట్లో ఎలా ఉన్నారు, కాయగూరలు ఎలా ఉండవు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఒక షాపులు పెట్టుకొని ఇల్లు కొనేసి. అందుకే నాకు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, ఒంగోలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, వైజాగ్ అన్ని సిటీలు ఉన్నాయి కదా. హైదరాబాద్ అన్ని సిటీలో ఫీడ్బ్యాక్లు చూడండి. ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఆ నిరాశను తరిమి కొట్టాలి, భయాన్ని తరిమేయాలి. ఓకే. ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మనం. అప్పుడు ఆ నిరాశ వెళ్ళిపోతుంది, ఆ దుఃఖం దూరం అయిపోతుంది, మనకి మైండ్ మొత్తం యాక్టివేట్కి వస్తుంది. పాజిటివ్ థింకింగ్తో వేరే దానికి గొప్ప స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఓకేనా? ఓకే సార్. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నిరాశ వచ్చినప్పుడంతా డబ్బు సంపద అనే పాట పాడుకుంటూ నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఏర్పడి నేను ఉన్నత స్థాయిని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నవారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.